నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం అర్థశాస్త్రానికి సంబంధించి కొన్ని అంశాలను వివరిస్తాను. ఈ కార్యక్రమంలో అర్థశాస్త్ర పరిచయం, అర్థశాస్త్ర నిర్వచనాలు, స్థూల సూక్ష్మ అర్థశాస్త్రం మరియు కొన్ని మోడల్ ప్రశ్నలను ఈరోజు కార్యక్రమంలో మీకు వివరిస్తాను. ముందుగా అర్థశాస్త్ర పరిచయం. మనం అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అంటాం. అయితే ఇప్పుడు మనం పరిచయాన్ని చూసినట్లయితే కోరికలు ఆర్థిక కార్యకలాపాలకు మూలం. కోరికలు అంటే వాంట్స్. కోరికలు అన్ని ఆర్థిక కార్యకలాపాలకు మూలం మరియు కారణం. అయితే ఈ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి వస్తు సేవలను ఉపయోగిస్తాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు, మనం వినియోగదారులైనా అనవచ్చు, తమ యొక్క అపరితమైన కోరికలను సంతృప్తి పరుచుకోవడానికి అనేక వస్తు సేవలను నిత్యం ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ వస్తువులు సేవలను కొనుగోలు చేయడానికి ద్రవ్యం అవసరం. ద్రవ్యం అంటే మనీ. అంటే మనిషి యొక్క కోరికలు అనంతం. ఈ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి మనకు వస్తు సేవలు అవసరం. మరి ఈ వస్తు సేవలను కొనుగోలు చేయాలంటే అందుకు ద్రవ్యం అవసరం. ఈ ద్రవ్యాన్ని పొందడం కోసం ప్రజలు వివిధ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటారు. ఇప్పుడు మీకు ఈ సీక్వెన్స్ అర్థమైందనుకుంటాను. ముందుగా అంటే అర్థశాస్త్ర పరిచయ కార్యక్రమంలో ముందుగా కోరికలు. ఆ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి మనకు వస్తు సేవలు అవసరం. అయితే ఈ వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ద్రవ్యం అవసరం. మరి ఈ ద్రవ్యం మనకు ఎలా వస్తుంది? ఏదైనా ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఈ ద్రవ్యం మనకు లభిస్తుంది. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏదైనా ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యకలాపం. అర్థశాస్త్రం ప్రజల ఆర్థిక కార్యకలాపాల గురించి చర్చిస్తుంది. అంటే మనం ఇక్కడ చివరిగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. అర్థశాస్త్ర పరిచయం ఎక్కడ ప్రారంభమైంది? కోరికలతో ప్రారంభమైంది. మనిషి యొక్క కోరికలు అపరిమితం. మరి చివరిగా మనం ఎక్కడ ముగించాము ఈ పరిచయాన్ని? అర్థశాస్త్రం ప్రజల ఆర్థిక కార్యకలాపాల గురించి చర్చిస్తుంది. ఇది కంక్లూజన్. అంటే అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అర్థశాస్త్రం ప్రజల యొక్క ఆర్థిక కార్యకలాపాల గురించి చర్చిస్తుంది. ఇక్కడ ప్రజలంటే కేవలం ఇండివిజువల్స్ మాత్రమే కాదు. ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, వ్యక్తులు మరియు సంస్థల యొక్క ఆర్థిక కార్యకలాపాల గురించి అర్థశాస్త్రం చర్చిస్తుంది. ఇది బ్రీఫ్గా అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి పరిచయ కార్యక్రమం. ఇక మనం మిగతా విషయాలు చూసినట్లయితే అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం. ఇంగ్లీష్లో మనం ఎకనామిక్స్ ఈజ్ ఎ సోషల్ సైన్స్ అంటాం. ఎస్, ఎందుకంటే అర్థశాస్త్రం అనేది సమాజం గురించి చర్చిస్తుంది, సమాజాన్ని విశ్లేషిస్తుంది. కాబట్టి దీన్ని మనం సామాజిక శాస్త్రం అంటాం. దీన్ని మనం బిహేవియరల్ సైన్స్ అనవచ్చు. అంటే మనిషి యొక్క ఆర్థిక వ్యవహారాలు అండ్ ఎకనామిక్ సైకాలజీ గురించి స్టడీ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం సామాజిక శాస్త్రం అనవచ్చు. ఎనీ సైన్స్ విచ్ స్టడీస్ ద సొసైటీ ఈజ్ కాల్డ్ a social science. So, economics also is a social science. It means it is part of social sciences. వ్యక్తులు, వ్యవస్థల ఉత్పత్తి కార్యకలాపాలు, వస్తు సేవల పంపిణీ, వస్తు సేవల వినియోగం తదితర అంశాల గురించి చర్చించేదే అర్థశాస్త్రం. అంటే అర్థశాస్త్రం ఎవరి గురించి చర్చిస్తుంది అంటే వ్యక్తులు, అంటే ఇండివిజువల్స్. వ్యవస్థల ఉత్పత్తి కార్యకలాపాలు, వ్యవస్థలు మీన్స్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ ఆర్ గవర్నమెంట్ కూడా కావచ్చు. సో
వ్యక్తులు, వ్యవస్థల యొక్క ఉత్పత్తి కార్యకలాపాలు మరియు వస్తు సేవల పంపిణీ. దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అదేవిధంగా వస్తు సేవల వినియోగం, అంటే వస్తు సేవలను మనం ఏ విధంగా వినియోగిస్తాం. ఈ అంశాల గురించి అర్థశాస్త్రం ప్రధానంగా చర్చిస్తుంది. దీంతోపాటు ఇంకొన్ని ఇతర అంశాల గురించి కూడా అర్థశాస్త్రం చర్చిస్తుంది. అవి మనం ఇతర క్లాసెస్లో చర్చించుకుందాం. అర్థశాస్త్రానికి పలువురు అర్థశాస్త్రవేత్తలు వివిధ నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ప్రతి శాస్త్రానికి నిర్వచనాలు అనేది కామన్. వీటిని మనం డెఫినేషన్స్ అంటాం. పరిచయం మరియు నిర్వచనాలు. అది ఫిజికల్ సైన్సెస్ కావచ్చు, బయాలజికల్ సైన్సెస్ కావచ్చు, మరియు సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ ఏదైనా కావచ్చు. ప్రతి సబ్జెక్ట్కి ఒక ఆరిజిన్ అనేది ఉంటుంది. అంటే దాన్ని మనం పుట్టుక అంటాం. సో ఈ సబ్జెక్టు అభివృద్ధి చెందే క్రమంలో వివిధ రకాల వ్యక్తులు తమ యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ శాస్త్రాన్ని అభివృద్ధి పరుస్తారు. అదేవిధంగా అర్థశాస్త్రం విషయానికి వచ్చినట్లయితే ఈ శాస్త్రానికి పలువురు శాస్త్రవేత్తలు వివిధ నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్వచనాలు మనం చూద్దాం. సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అర్థశాస్త్ర నిర్వచనాల్లో అతి ముఖ్యమైన 4 నిర్వచనాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. మొదటిది యాడమ్ స్మిత్ సంపద నిర్వచనం. దీన్ని మనం ఇంగ్లీష్లో యాడమ్ స్మిత్ వెల్త్ డెఫినేషన్ అంటాం. రెండవది ఆల్ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్సు నిర్వచనం. ఆల్ఫ్రెడ్ మార్షల్స్ వెల్ఫేర్ డెఫినేషన్. అండ్ మూడవది లియోనాల్డ్ రాబిన్స్ కొరత నిర్వచనం. లియోనాల్డ్ రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్. మరియు 4వది, ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి నిర్వచనం, పాల్ శామ్యుల్సన్ వృద్ధి నిర్వచనం. పాల్ శామ్యుల్సన్ పూర్తి పేరు పాల్ ఏ శామ్యుల్సన్ వృద్ధి నిర్వచనం. మనం దీన్ని ఇంగ్లీష్లో పాల్ ఏ శామ్యుల్సన్స్ గ్రోత్ డెఫినేషన్ ఆర్ గ్రోత్ ఓరియంటెడ్ డెఫినేషన్ అనవచ్చు. సో అర్థశాస్త్రానికి సంబంధించి ఈ 4 ముఖ్య నిర్వచనాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక మనం ఒక్కొక్క నిర్వచనాన్ని డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా ఆడమ్ స్మిత్ ఇచ్చినటువంటి సంపద నిర్వచనం. మనం ఆడమ్ స్మిత్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్ర పితామహుడు. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆడమ్ స్మిత్ ఎకనామిక్స్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారని మనకు అర్థమవుతుంది. ముందుగా ఆయన యొక్క నిర్వచనాన్ని చూద్దాం. అంటే ఆయన దృష్టిలో ఎకనామిక్స్ అంటే ఏమిటి, ఎకనామిక్స్ దేని గురించి చర్చిస్తుంది, ఎకనామిక్స్ దేని గురించి విశ్లేషిస్తుంది, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రముఖ స్కాటిష్ ఆర్థికవేత్త యాడమ్ స్మిత్ తన రాజ్యాల సంపద, వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటాం ఇంగ్లీష్లో, ఇది చాలా వెల్ నోన్ రెప్యూటెడ్ బుక్. తన గ్రంథంలో అర్థశాస్త్రాన్ని సంపదను పెంపొందించే శాస్త్రంగా పరిగణించారు. అంటే ఈ డెఫినేషన్ మనం చూసినట్లయితే, అంటే ఈయన ఒక బుక్ పబ్లిష్ చేశారు. ఏదేది వెల్త్ ఆఫ్ నేషన్స్. దీని పూర్తి పేరు మీకు చెప్తాను. an ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. అంటే ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం యొక్క పూర్తి పేరు an ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. మనం షార్ట్ ఫామ్లో దీన్ని వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటాం. అదే తెలుగులో చూసినట్లయితే రాజ్యాల సంపద. అయితే ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్లో అర్థశాస్త్రానికి సంబంధించి అనేక వివరాలను ఆడమ్ స్మిత్ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అర్థశాస్త్రానికి నిర్వచనం ఇవ్వడంతో పాటు అర్థశాస్త్ర పరిధి, స్వభావాలను కూడా ఆయన తన గ్రంథంలో చర్చించడం జరిగింది. అయితే మరి ఈయన ఇచ్చిన నిర్వచనాన్ని ఆ రోజుల్లో ఆమోదించారా అంటే ఆమోదించారనే చెప్పవచ్చు. అందుకు ఇక్కడ ఇంకొక ఉదాహరణ మీకు పేర్కొంటాను. ఆయన అనుచరులైన
జేఎస్ మిల్, జేబి సే. జేఎస్ మిల్ అంటే జాన్ స్టూవర్ట్ మిల్ మరియు జేబి సే జీన్ బాప్టిస్ట్ సే. ఒక ఫేమస్ ఫ్రెంచ్ ఎకనామిస్ట్ జీన్ బాప్టిస్ట్ సే అనే వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త. అయితే జేఎస్ మిల్ మరియు జేబి సే అను ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని బలపరిచారు. అంటే అర్థశాస్త్రం అనేది సంపద గురించి అధ్యయనం చేస్తుంది అనే దానిపై వీరు ఏకీభవించడం జరిగింది. అంటే ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనానికి ఆ కాలంలో ఇతర ఆర్థికవేత్తల నుండి కూడా సపోర్ట్ లభించిందన్నమాట. ఇప్పుడు మనం ఆడమ్ స్మిత్ జీవించిన కాలాన్ని చూసినట్లయితే 1723 నుండి 1790. ఈయన స్కాట్లాండ్కి చెందినటువంటి ప్రముఖ అర్థశాస్త్రవేత్త. ఇక సంపద నిర్వచనంపై విమర్శ చూద్దాం. మనం ఆడమ్ స్మిత్ గారు ఏం చెప్పారు? అర్థశాస్త్రం అనేది సంపద గురించి చర్చిస్తుంది. అంటే సంపదను ఎలా పెంపొందించుకోవాలి, వ్యక్తులు మరియు వ్యవస్థలు సంపదను ఎలా పెంపొందించుకోవాలి, ఆ పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి వనరులు, దారులు, ప్రత్యామ్నాయాలను ఎకనామిక్స్ మనకు చూపిస్తుందని తన సంపద నిర్వచనంలో పేర్కొనడం జరిగింది. మరి కొందరు ఆర్థికవేత్తలు దీన్ని సమర్థించడం జరిగింది. అదేవిధంగా మరికొందరు ఆర్థికవేత్తలు తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఈయనకు అంటే ఆడమ్ స్మిత్ గారి సంపద నిర్వచనానికి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అదేవిధంగా ఆపోజిట్ సైడ్ నెగటివ్ రెస్పాన్స్ కూడా అంతే వచ్చిందన్నమాట. కొందరు ఆర్థికవేత్తలు కార్లైల్, రస్కిన్స్ వంటి వారు సంపద నిర్వచనంతో కూడిన అర్థశాస్త్రాన్ని ఒక దయనీయమైన శాస్త్రంగా అభివర్ణించారు. అంటే ఒకవేళ అర్థశాస్త్రాన్ని సంపద నిర్వచనంతో పోల్చితే అటువంటి శాస్త్రాన్ని మనం ఒక దయనీయమైన శాస్త్రంగా పేర్కొనవచ్చని కార్లైల్, రస్కిన్స్ లాంటి ఆర్థికవేత్తలు తీవ్రంగా విమర్శించారు. దీన్ని మనం ఇంగ్లీష్లో డిస్మాల్ సైన్స్ అంటాం. అంటే దయనీయమైన శాస్త్రం అంటే డిస్మాల్ సైన్స్. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి మరో ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈయన ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత ఆయన శ్రేయస్సు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆల్ఫ్రెడ్ మార్షల్స్ వెల్ఫేర్ డెఫినేషన్ అంటాం. అయితే ఈ శ్రేయస్సు నిర్వచనాన్ని ఆయన తన గ్రంథమైన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో పేర్కొనడం జరిగింది. ఆల్ఫ్రెడ్ మార్షల్ 1890లో అర్థశాస్త్రానికి సరికొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించారు. అంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథంలో ఆయన ఈ శ్రేయస్సు నిర్వచనాన్ని పొందుపరచడం జరిగింది. అంటే అర్థశాస్త్రానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని మానవ శ్రేయస్సు శాస్త్రంగా పేర్కొన్నారు. మనం ఆడమ్ స్మిత్ గారి నిర్వచనాన్ని చూసినట్లయితే ఆయన అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా పేర్కొన్నారు. మరి ఆల్ఫ్రెడ్ మార్షల్ విషయానికి వచ్చినట్లయితే ఆయన అర్థశాస్త్రాన్ని మానవ శ్రేయస్సు శాస్త్రంగా పేర్కొన్నారు. ఇట్ మీన్స్ ఇట్ స్టడీస్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఈ అర్థశాస్త్రానికి సంపద ఉత్పత్తి అనే భావన నుండి సంపద పంపిణీ అనే సరికొత్త నిర్వచనాన్ని మార్షల్ ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆడమ్ స్మిత్ ప్రకారం
అర్థశాస్త్రం సంపదను ఉత్పత్తి చేసే శాస్త్రం. మరి ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం అర్థశాస్త్రం అనేది సంపద పంపిణీ గురించి చర్చిస్తుంది. సంపద పంపిణీ ద్వారా వ్యక్తులకు శ్రేయస్సు అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఆయన తన నిర్వచనంలో పేర్కొనడం జరిగిందన్నమాట. అంటే అర్థశాస్త్ర నిర్వచనం సంపదను పోగు చేసుకోవడం నుండి సంపదను పంపిణీ చేయడంకు మారిందన్నమాట. అది ఎప్పుడు? ఆల్ఫ్రెడ్ మార్షల్ కాలంలో. మార్షల్ అనుచరులైన ఏసీ పిగు, ఎడ్విన్ కార్నన్ తదితర ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని బలపరిచారు. అంటే వీళ్ళు కూడా అప్పట్లో చాలా ప్రముఖ అర్థశాస్త్రవేత్తలు. ఏసీ పిగు, ఎడ్విన్ కార్నన్ వీరు కూడా ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని విమర్శిస్తూ మార్షల్ ప్రతిపాదించినటువంటి కొత్త నిర్వచనమైన శ్రేయస్సు నిర్వచనాన్ని బలపరచడం జరిగిందన్నమాట. అయితే సంక్షేమ నిర్వచనంపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనంపై ఎటువంటి విమర్శలు వచ్చాయో అదేవిధంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రతిపాదించినటువంటి వెల్ఫేర్ డెఫినేషన్పై కూడా అంతే తీవ్రమైన విమర్శలు రావడం జరిగింది. లియోనార్డ్ రాబిన్స్ తదితర అర్థశాస్త్రవేత్తలు మార్షల్ శ్రేయస్సు నిర్వచనాన్ని తీవ్రంగా విమర్శించారు. లియోనార్డ్ రాబిన్స్ కూడా ఒక ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త. ఆయన మార్షల్ ప్రతిపాదించినటువంటి ఈ వెల్ఫేర్ డెఫినేషన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. అర్థశాస్త్రాన్ని ఒక సామాజిక శాస్త్రంగా పరిగణించాలి తప్ప మానవ శాస్త్రంగా చూడరాదని రాబిన్స్ పేర్కొనడం జరిగింది. అంటే మార్షల్ ఎకనామిక్స్ని ఏ విధంగా ట్రీట్ చేయడం జరిగిందంటే ఒక హ్యూమన్ వెల్ఫేర్ సబ్జెక్ట్గా ట్రీట్ చేయడం జరిగింది. అయితే లియోనార్డ్ రాబిన్స్ ఏమంటారు? అర్థశాస్త్రం అనేది కేవలం ఒక సామాజిక శాస్త్రం మాత్రమే. అది వ్యక్తి యొక్క బాగోగుల గురించి చర్చించే అవసరం లేదు. అందుకే ఈ శ్రేయస్సు నిర్వచనం కూడా తీవ్రమైన విమర్శలకు లోను కావడం జరిగింది. అయితే ఈ నిర్వచనాన్ని విమర్శించిన వారిలో అతి ప్రముఖులు ఎవరంటే లియోనార్డ్ రాబిన్స్. మార్షల్ తన నిర్వచనంలో వస్తువుల వల్ల వచ్చే శ్రేయస్సుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, మానవుని ఆర్థిక కార్యకలాపాల్లో అతి ముఖ్యమైన సేవలను పట్టించుకోలేదని రాబిన్స్ విమర్శించాడు. అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ తన నిర్వచనం ఏం చెప్పారు? మనుషులకు అంటే వ్యక్తులకు వస్తువులను పంపిణీ చేయడం ద్వారా శ్రేయస్సు కలుగుతుందని చెప్పారు. మరి మన కోరికలను సంతృప్తి పరచుకోవాలంటే వస్తువులు మాత్రమే సరిపోవు, సేవలు కూడా అవసరం. ఎకనామిక్ స్టడీస్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నాట్ ఓన్లీ గూడ్స్. మరి ఆల్ఫ్రెడ్ తన నిర్వచనంలో సర్వీసెస్ను పక్కకు పెట్టారు, ఆయన పట్టించుకోలేదు. ఈ విషయంపై రాబిన్స్ తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. అంటే వ్యక్తుల శ్రేయస్సుకు కేవలం వస్తువులు ఉంటే సరిపోతుందా, మరి సేవల అవసరం లేదా అని ఆయన విమర్శించడం జరిగింది. భౌతిక వస్తువుల వల్ల మానవుని శ్రేయస్సు పెంపొందుతుందని మార్షల్ పేర్కొన్నారని, అయితే మద్యం, విషం వంటి వస్తువుల సంగతి మరిచారని రాబిన్స్ విమర్శించారు. ఎందుకంటే వస్తు సేవలు అంటే ఇక్కడ మనకు ఎన్నో రకాలు ఉంటాయి. మరి ఇప్పుడు మనం మద్యాన్ని తీసుకుందాం, లేదంటే విషం, ఆల్కహాల్ అండ్ పాయిజన్. సో ఆల్కహాల్ మరియు పాయిజన్ వీటిని ఉత్పత్తి చేయడానికి కూడా మనకు వనరులు అవసరం, ద్రవ్యం అవసరం. మరి మనం ఒక బిస్కెట్ కానీ పాలు కానీ వీటిని మనం తీసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం లభిస్తుంది. మరి అదేవిధంగా మద్యం అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మరి మనిషికి శ్రేయస్సు లభిస్తుందా? లేదు. అంటే మన ఆరోగ్యం పాడవుతుంది. మరి అర్థశాస్త్రం అనేది ఏ వస్తువు మంచిది, ఏ వస్తువు చెడ్డది అనేది చర్చించదు. ఎందుకంటే ఇక్కడ మనం జడ్జిమెంట్స్ పాస్ చెయ్యము. ఇది కేవలం ఒక సామాజిక శాస్త్రం.
It's a social science which studies about economic activities of the society. Yes, this is the subject matter of economics according to Leonard Robbins. సో వస్తు సేవల ఉత్పత్తికి అవసరమయ్యే వనరుల కొరత గురించి మార్షల్ తన నిర్వచనంలో పేర్కొనకపోవడాన్ని రాబిన్స్ తీవ్రంగా తప్పుపట్టడం జరిగిందన్నమాట. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది. సంపద నిర్వచనానికన్నా శ్రేయస్సు నిర్వచనము మంచిదని కొందరు అర్థశాస్త్రవేత్తలు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ శ్రేయస్సు నిర్వచనం కూడా తీవ్ర విమర్శలకు లోను కావడం జరిగింది. ఎందుకంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇక్కడ మానవ శ్రేయస్సు అనే ఒక కొత్త పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్ విచ్ ఈజ్ గుడ్ విచ్ ఈజ్ బ్యాడ్ అని ఎప్పుడు జస్టిఫికేషన్ చెయ్యవని రాబిన్స్ చెప్పడం జరిగిందన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే ఈ శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శించిన తర్వాత లియోనార్డ్ రాబిన్స్ ఒక సరికొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించారు. దాన్నే మనం కొరత నిర్వచనం అంటాం, ఇంగ్లీష్లో స్కార్సిటీ డెఫినిషన్. లియోనార్డ్ రాబిన్స్ ప్రపోజ్డ్ ఏ న్యూ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ విచ్ ఇస్ కాల్డ్ స్కార్సిటీ డెఫినేషన్. రాబిన్స్ మొదటిసారిగా అర్థశాస్త్రానికి అత్యంత ఆమోదయోగ్యమైన శాస్త్రీయ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే శాస్త్రీయ ఆధారాలు, శాస్త్రీయ విశ్లేషణతో కూడినటువంటి నిర్వచనాన్ని మొట్టమొదటిసారిగా లియోనార్డ్ రాబిన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఆయన తన గ్రంథంలో ఆయన ఒక గ్రంథాన్ని రాశారు. ఇది కూడా చాలా ఫేమస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్. మనం ఇంతకుముందు యాడమ్ స్మిత్ గ్రంథం చూసాం, ఆల్ఫ్రెడ్ మార్షల్ చూసాం. యాడమ్ స్మిత్ wrote an inquiry into the nature and causes of wealth of nations. అదేవిధంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ wrote ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్. సో లియోనార్డ్ రాబిన్స్ కూడా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ గ్రంథంలో ఆయన అర్థశాస్త్రానికి సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనం పేరే కొరత నిర్వచనం, ఇంగ్లీష్లో మనం స్కేర్సిటీ డెఫినేషన్ అంటాము. సో ఎకనామిక్స్కి మొట్టమొదటిసారిగా అందరి మద్దతు, ఆమోదయోగ్యత లభించిన నిర్వచనం లభించిందని చెప్పవచ్చు. అయితే మనం ఈ కొరత నిర్వచనం యొక్క ముఖ్య లక్షణాలను చూసినట్లయితే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ స్కార్సిటీ డెఫినేషన్ ఇక్కడ 3 నుంచి 4 పేర్కొంటాను. 1, మానవుని కోరికలు అపరిమితం. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మానవుని యొక్క కోరికలు అపరిమితం, ఎండ్లెస్. 2, వనరులు పరిమితం. వనరులు మనం ఇంగ్లీష్లో రిసోర్సెస్. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ వెరాజ్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. రిసోర్స్ అంటే ఏమిటి? ఇక్కడ వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే సాధనాలనే మనం రిసోర్సెస్ అంటాం. అయితే ఈ రిసోర్సెస్ అనేటివి లిమిటెడ్. ఇక 3, వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు. ప్రతి వనరు, ఇక్కడ వనరులు అంటే ఏమేమి? ముఖ్యంగా 4 రిసోర్సెస్. 4, భూమి, శ్రమ అంటే కార్మికులు, మూలధనం మరియు వ్యవస్థాపకుడు. మనం ఇంగ్లీష్లో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ అంటాం. వీటినే మనం రిసోర్సెస్ అంటాం, తెలుగులో వనరులు అంటాం. ఇక్కడ మనం ఆర్డర్ చూసినట్లయితే అంటే లియోనార్డ్ రాబిన్స్ తన కొరత నిర్వచనంలో ఏ అంశాలను పొందుపరచడం జరిగింది? నంబర్ 1, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. నంబర్ 2, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. నంబర్ 3, వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. ఇట్ మీన్స్ ఆల్టర్నేటివ్ యూజెస్ ఆఫ్ రిసోర్సెస్. నంబర్ 4, కోరికల మధ్య ఎంపిక. అంటే
మనం ఈ మొదటి 3 అంశాలు చూసినట్లయితే మనిషి యొక్క కోరికలు అపరిమితం, అదేవిధంగా మనిషి యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించే వస్తు సేవల ఉత్పత్తికి అవసరమైనటువంటి వనరులు పరిమితం. సో వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. మరియు ఈ రిసోర్సెస్కి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంటే ఒక రిసోర్స్ని మనం వివిధ రకాలైన వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి మనం ఉపయోగించవచ్చు. అంటే ప్రకృతిలో ఇవి చాలా పరిమితం, రిసోర్సెస్ అనేటివి పరిమితం. అది భూమి కావచ్చు, మూలధనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం మన యొక్క కోరికలను ఒక ఆర్డర్లో సాటిస్ఫై చేసుకోవాలని రాబిన్స్ తన డెఫినేషన్లో చెప్పడం జరిగింది. దీన్నే మనం కోరికల మధ్య ఎంపిక, ఇంగ్లీష్లో చాయిస్ మేకింగ్ అంటాం. చాయిస్ మేకింగ్ బిట్వీన్ వాంట్స్ అంటే ఏది మోస్ట్ అర్జెంట్ వాంట్, ఏది రెండవ అర్జెంట్ వాంట్, మూడవ, నాలుగవ, ఈ విధంగా ఎంపిక చేసుకొని ఆ కోరికలు మాత్రమే సంతృప్తి పరచుకోవాలని రాబిన్స్ తన నిర్వచనంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం రాబిన్స్ నిర్వచనం యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే అంటే ఆధిక్యత, అంటే ఇంతకుముందు మనం 2 డెఫినేషన్స్ చర్చించడం జరిగింది. ఒకటి వెల్త్ డెఫినేషన్, రెండవది వెల్ఫేర్ డెఫినేషన్. అయితే ఈ 2 డెఫినేషన్ల కన్నా రాబిన్స్ నిర్వచనం ఎందుకు గొప్పది మరియు ముఖ్యమైనది, అందుకు ఇక్కడ మనం విశ్లేషణ చూసినట్లయితే ఈ నిర్వచనం మానవుని అన్ని రకాలైన కార్యకలాపాలను చర్చిస్తుంది. అందుకే ఇది విభజనాత్మకం కాదు. అంటే ఇది కేవలం ఒక విషయం గురించి చర్చించదు. ఇప్పుడు మనం ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం ప్రకారం ఎకనామిక్స్ సంపద గురించి చర్చిస్తుంది. అదేవిధంగా మార్షల్ వెల్ఫేర్ డెఫినేషన్ చూసినట్లయితే శ్రేయస్సు నిర్వచనాన్ని, అది వస్తువుల వల్ల మనిషికి ఏ విధమైనటువంటి వెల్ఫేర్ లభిస్తుందని చర్చిస్తుంది. అంటే ఎకనామిక్స్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ను వీళ్ళు లిమిటెడ్ చేయడం జరిగింది, కొన్ని అంశాలకు మాత్రం పరిమితం చేయడం జరిగింది. మరియు లియోనార్డో రాబిన్స్ ఆ విధంగా కాకుండా అన్ని రకాలైన ఆర్థిక కార్యకలాపాల గురించి అర్థశాస్త్రం చర్చిస్తుంది అని ఆయన తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఇది సర్వజనామోదం పొందినటువంటి మొట్టమొదటి అర్థశాస్త్ర నిర్వచనం. అంటే ద మోస్ట్ సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ గివెన్ బై అనదర్ ఫేమస్ ఎకనమిస్ట్ లియోనార్డో రాబిన్స్. అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థమైంది. నిశ్చయాత్మక శాస్త్రం కావడం వల్ల ఇది ఎలాంటి నైతిక సంబంధమైన విషయాలపైన నిర్ణయాలు చెయ్యదు. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనకి అర్థమవుతుందంటే దీని పరిధి ఏమిటి అనేది రాబిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి శాస్త్రానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎస్, అంటే ఆ పరిధిని దాటి అది చర్చించదు. మరి రాబిన్స్ అర్థశాస్త్ర పరిధిని ఏ విధంగా సూచించడం జరిగిందంటే అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థమైంది. ఇక్కడ లక్ష్యాలంటే ఏమిటి? సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాంట్స్. ప్రతి వ్యక్తి యొక్క లక్ష్యం ఏమిటి? తన కోరికలను తృప్తిపరచుకోవడం, ఇవే లక్ష్యాలు. సో నిశ్చయాత్మక శాస్త్రం కావడం వల్ల ఇది ఎలాంటి నైతిక సంబంధం విషయాలపైన నిర్ణయాలు చెయ్యదు. అంటే ఎకనామిక్స్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్స్. మనం ఇక్కడ మనం శాస్త్రాలను 2 విధాలుగా విభజిస్తాం. ఒకటి పాజిటివ్ సైన్స్, రెండోది నార్మాటివ్ సైన్స్. సో పాజిటివ్ సైన్స్ అంటే ఎటువంటి నిర్ణయాలు వెలువరచదు. మరి నార్మాటివ్ సైన్స్ అంటే నిర్ణయాలు వెలువరచడం కూడా జరుగుతుంది. మరి రాబిన్స్ అర్థశాస్త్ర పరిధిని ఏ విధంగా నిర్వచించారంటే అర్థశాస్త్రము ఒక నిశ్చయాత్మక శాస్త్రం, ఒక పాజిటివ్ సైన్స్. సో ఇది ఎటువంటి జడ్జిమెంట్స్ని వెలువరించదు. అంటే ఏది మంచిది, ఏది చెడు, ఎటువంటి విషయాల గురించి అర్థశాస్త్రం చర్చించదు. అంటే ఏ వస్తు సేవలు ఉపయోగిస్తే మనకు మంచిది, ఏవి ఉపయోగించరాదు, ఇటువంటి అంశాల జోలికి అర్థశాస్త్రం వెళ్ళదని రాబిన్స్ తన నిర్వచనంలో
తెలపడం జరిగింది. ఎందుకంటే పాజిటివ్ సైన్స్, ఎనీ పాజిటివ్ సైన్స్ అంటే అది కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, పాజిటివ్ సైన్సెస్ ఎప్పుడు జడ్జిమెంట్స్ పాస్ చేయవు. అవి కేవలం సమస్యలను విశ్లేషిస్తాయి మరియు వాటి గురించి చర్చిస్తాయి, బట్ వాటిపైన ఎటువంటి నిర్ణయాలను మాత్రం వెలువరించవు. సో రాబిన్స్ ప్రకారం అర్థశాస్త్రం అనేది ఒక పాజిటివ్ సైన్స్. అయితే రాబిన్స్ నిర్వచనంపై కూడా విమర్శలు ఉన్నాయి. ఇది తప్పలేదు, ఎందుకంటే ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్ను, ఆడమ్ స్మిత్ నిర్వచనాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ విమర్శిస్తే, ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనాన్ని లియోనార్డో రాబిన్స్ విమర్శించడం జరిగింది. మరి లియోనార్డో రాబిన్స్ నిర్వచనం అత్యంత శాస్త్రీయమైన నిర్వచనంగా మనం పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ లియోనార్డో రాబిన్స్ నిర్వచనం కూడా విమర్శలకు గురైంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం. అంటే ఎవరు విమర్శించారు, ఎందుకు విమర్శించారు. రాబిన్స్ నిర్వచనం ఎంత శాస్త్రీయమైనప్పటికీ ఇది కూడా విమర్శకు గురి అయింది. ప్రముఖ అర్థశాస్త్రవేత్తలైన డర్బిన్, ఫ్రేజర్, బెవరెడ్జ్ తదితర శాస్త్రవేత్తలు కొరత నిర్వచనాన్ని విమర్శించడం జరిగింది. మరి వీరు కొరత నిర్వచనాన్ని విమర్శించడానికి దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్స్, పాజిటివ్ అండ్ నార్మటివ్ సైన్స్ అని. రాబిన్స్ ఏమన్నారు, ఎకనామిక్స్ అనేది పాజిటివ్ సైన్స్, అంటే ఎటువంటి నిర్ణయాల్ని అది ప్రకటించదు, మంచి చెడు అని చెప్పదు. మరి ఈ అర్థశాస్త్రవేత్తలు ఫ్రేజర్, బెవరెడ్జ్ లాంటి వాళ్ళు వీళ్ళేమంటారంటే ఎకనామిక్స్ పాజిటివ్ సైన్సే కావచ్చు, కానీ ఇది నార్మటివ్ సైన్స్ కూడా అని చెప్పడం జరిగింది. అంటే ఇది నిర్ణయాలను కూడా వెలువరుస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ప్రముఖ అర్థశాస్త్రవేత్త మ్యాక్ఫీ అర్థశాస్త్రాన్ని నిర్ణయాత్మక శాస్త్రంగా పేర్కొనడం జరిగింది. మరియు ఈ మ్యాక్ఫీ యొక్క ఈ విశ్లేషణను ఇతర అర్థశాస్త్రవేత్తలైన ఫ్రేజర్, బెవరెడ్జ్లు సపోర్ట్ చేయడం జరిగిందన్నమాట. కాలానుగుణంగా వనరుల కొరతను కూడా అధిగమించవచ్చని శామ్యుల్సన్ వంటి ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అంటే ఇక్కడ మనం శామ్యుల్సన్ యొక్క విమర్శ చూసినట్లయితే ఆయన రాబిన్స్ యొక్క నిర్వచనాన్ని తప్పుపట్టకపోయినప్పటికీ ఒక విషయంలో ఆయన విభేదించారు. అది ఎక్కడంటే రిసోర్సెస్ దగ్గర. మన రాబిన్స్ ఏం చెప్పారు, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ వెరాస్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. మరి రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నప్పుడు మనం అన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేయలేము, అంటే మనం అన్ని కోరికలను తృప్తిపరచుకోలేము. అందుకే ఏ కోరికలైతే అర్జెంటుగా ఉంటాయో వాటిని మాత్రమే మనం తీర్చుకోవాలి, అందుకు అవసరమైన గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయాలి, వాటికి మాత్రమే మనం రిసోర్సెస్ని వాడాలని ఆయన కొరత నిర్వచనంలో చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో శామ్యుల్సన్ విభేదించారు. పాల్ ఏ శామ్యుల్సన్ ప్రకారం మనము ఈ వనరుల కొరతను కూడా అధిగమించవచ్చని అంటారు. అంటే కాలానుగుణంగా వనరుల కొరతను కూడా అధిగమించవచ్చని శామ్యుల్సన్ పేర్కొనడం జరిగింది. అది మనం శామ్యుల్సన్ డెఫినేషన్లో చూద్దాం. అంటే వనరుల కొరతను అధిగమించడానికి ఆయన ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూపించడం జరిగింది. ఇక అర్థశాస్త్ర నిర్వచనాల్లో 4వ అతి ముఖ్యమైన నిర్వచనం పాల్ ఏ శామ్యుల్సన్ ఇచ్చినటువంటి వృద్ధి నిర్వచనం. కోర్స్ దీని తర్వాత కూడా మనకు చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. జాన్ మేనార్డ్ కీన్స్ లాంటి అర్థశాస్త్రవేత్తలు కూడా ఎన్నో నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం పాల్ ఏ శామ్యుల్సన్ వృద్ధి నిర్వచనాన్ని చర్చిద్దాం. పాల్ ఏ శామ్యుల్సన్ అమెరికాకు చెందినటువంటి నోబెల్ బహుమతి గ్రహీత. అంటే అర్థశాస్త్రంలో ఆయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. మీరు అనుకోవచ్చు అర్థశాస్త్రానికి కూడా నోబెల్ ప్రైజ్ ఇస్తారని. ఎస్, సోషల్ సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ లభించేది కేవలం ఒకే ఒక సబ్జెక్టు, అది ఎకనామిక్స్. నోబెల్ ప్రైజ్ అనేది మామూలుగా
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, వరల్డ్ పీస్ ఈ అంశాల్లో ఇవ్వడం జరుగుతుంది, మనకు తెలిసిన విషయం. మరి అర్థశాస్త్రానికి కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. పాలే శామ్యూల్సన్ ఈ నోబెల్ ప్రైజ్ని స్వీకరించిన వారిలో ఉన్నారన్నమాట. మరి పాలే శామ్యూల్సన్ రాబిన్స్ కొరత నిర్వచనంతో కొంత విభేదిస్తూనే ఆయన వృద్ధి నిర్వచనాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ వృద్ధి నిర్వచనాన్ని మనం గ్రోత్ డెఫినేషన్ లేదా గ్రోత్ ఓరియంటెడ్ డెఫినేషన్ అని కూడా అనవచ్చు. శామ్యూల్సన్ తన నిర్వచనంలో వర్తమాన భవిష్యత్ వినియోగానికి గాను వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే వనరులను సమర్థంగా వినియోగించడం ద్వారా వనరుల కొరతను అధిగమించవచ్చని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మనం వృద్ధి నిర్వచనాన్ని విశ్లేషించినట్లయితే ఆయన రిసోర్సెస్ అంటే ఈ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ని కూడా మనం వర్తమానం మరియు భవిష్యత్తులో అధిగమించవచ్చు అంటారు. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్తారు. అంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, మనం వనరుల కొరతను ఏ విధంగా అధిగమించవచ్చు అంటే, మనం జనరేషన్స్ మారే కొద్దీ మనం కొన్ని వస్తు సేవల ఉత్పత్తిని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆపేసి ఇప్పుడు జనరేషన్కి అవసరమైనటువంటి వస్తు సేవలు ఉత్పత్తి చేస్తే సరిపోతుంది. అందుకే ఆయన తన నిర్వచనంలో అంటే ఈ వృద్ధి నిర్వచనంలో 2 విషయాలను యాడ్ చేయడం జరిగింది. ఆ 2 విషయాలు ఏమిటంటే టైం అండ్ డైనమిక్. సో he added 2 elements in his famous growth oriented definition. One is time, another is dynamic. మనం దాన్ని తెలుగులో కాలం మరియు చలన గుణం అంటాం. పాలే శామ్యూల్సన్ డెఫినేషన్ అంటే ముందుగా మనం ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి టైం, రెండవది డైనమిక్. అంటే వనరుల కొరతను అధిగమించడానికి ఈ 2 అంశాలను ఆయన ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. ఒకటి టైము, 2 డైనమిక్. ఇంతకుముందు మీకు చెప్పాను, జనరేషన్స్ మారే కొద్దీ అంటే వెన్ టైమ్ పాసెస్, వెన్ జనరేషన్ మూవ్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్, అంటే మార్పు అనేది సహజం. కాలం మారుతుంది, అదేవిధంగా జనరేషన్స్ కూడా మారుతాయి. అందుకే ఆయన ఈ టైం అండ్ డైనమిక్ అనే 2 అంశాలను చేర్చడం జరిగిందనమాట. అంటే కాలం మారే కొద్దీ వ్యక్తుల యొక్క అభిరుచుల్లో కూడా మార్పులు వస్తాయనేది శామ్యూల్సన్ వాదన. అంటే 2-3 జనరేషన్స్ కింద ఉపయోగించినటువంటి వస్తు సేవలను ప్రస్తుత జనరేషన్ ఉపయోగించకపోవచ్చు. మరి అటువంటి వస్తు సేవలను మనం ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదని ఆయన అంటారు. ఎందుకంటే వాటికి డిమాండ్ ఉండదు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ టైమ్ అండ్ డైనమిక్ ఈ 2 కాన్సెప్ట్స్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, మీ గ్రాండ్ పేరెంట్ జనరేషన్ తీసుకోండి, రెండవది మీ పేరెంట్ జనరేషన్ మరియు మీ జనరేషన్. అంటే హియర్ వీఆర్ కంపేరింగ్ 3 జనరేషన్స్, జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3. ఈ 3 జనరేషన్స్కి మనం ఈ కాలము మరియు చలన గుణాన్ని అప్లై చేసి చూద్దాం. మీ గ్రాండ్ పేరెంట్ జనరేషన్ వచ్చేసరికి ఎప్పుడో ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం. ఎస్, టైం 1. మరి మీ పేరెంట్ జనరేషన్ వచ్చేసరికి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్, టైం 2. అండ్ ప్రజెంట్ జనరేషన్ టైం 3. అంటే ఇక్కడ 3 టైమ్స్ అప్లై చేయడం జరిగింది. మీ గ్రాండ్ పేరెంట్స్కి ఒక టైం, మీ పేరెంట్స్కి ఒక టైం, మీకు ఒక టైం అప్లై చేయడం జరిగింది. మరియు ఇక్కడ జనరేషన్స్ మారే కొద్దీ వాళ్ళ యొక్క అభిరుచులు, అలవాట్లు కూడా మారుతాయి. ఇప్పుడు మీ గ్రాండ్ పేరెంట్ జనరేషన్ తీసుకున్నట్లయితే వారి ఆహారపు అలవాట్లను చూడండి మీరు. అప్పట్లో వాళ్ళు కేవలం ఈ రైస్ ఐటమ్స్ కావచ్చు, వీటిని ఎక్కువగా తీసుకునేవారు. మరి మీ పేరెంట్స్ జనరేషన్స్ వచ్చేసరికి ఇందులో కొద్దిగా మార్పులు వచ్చాయి. ఆ మార్పు ఏంది? వీళ్ళు రైస్తో పాటు ఈ గోధుమను కూడా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అంటే ఈ గోధుమతో చపాతీలు తయారు చేసుకోవడం కావచ్చు, బ్రెడ్ తయారు చేసుకోవడం కావచ్చు,
బేకరీ ఐటమ్స్ కావచ్చు. అంటే ఇక్కడ వరి వినియోగం మీ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కన్నా మీ పేరెంట్స్ జనరేషన్కి వచ్చేసరికి ఒక 40-50% తగ్గిందని చెప్పవచ్చు. మరి మీ జనరేషన్స్కి వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు ఎంతమంది వరిని ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే మనం అన్నం అంటాం, ఎంతమంది రోజు అన్నం తింటున్నారు ఈ జనరేషన్లో? చాలా తక్కువ. సో అంటే మీ గ్రాండ్ పేరెంట్ జనరేషన్లో ఎక్కువగా అంటే అప్పటి ప్రజలు ఆ జనరేషన్స్ వాళ్ళు ఈ వరిని ప్రధానంగా తీసుకునేవారు. అంటే వరిని ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సి వచ్చేది. ఈ వరిని ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా వనరులను మనం కేటాయించడం జరిగేది. వనరులు అంటే ఇక్కడ ఎక్కువ భూమిని, ఎక్కువ శ్రామికులని మరియు ఎక్కువ మూలధనాన్ని ఈ వరిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడం జరిగింది. మరి మీ పేరెంట్ జనరేషన్ వచ్చేసరికి ఇక్కడ వినియోగం సగానికి పడిపోయింది, అంటే డిమాండ్ తగ్గింది. అయితే అప్పుడు మనం పూర్తి స్థాయిలో వరిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. అంటే రెండవ జనరేషన్ వాటిని ఎంత వినియోగిస్తుందో ఆ స్థాయిలో మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే ఆ మిగిలిపోయిన రిసోర్సెస్ని మనం ఇతర గూడ్స్ అండ్ సర్వీస్ని ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళించవచ్చు అన్నమాట. అంటే వీ కెన్ షిఫ్ట్ ద రిసోర్సెస్ టు ప్రొడ్యూస్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మరి మీ జనరేషన్ వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు మీరు ఈ గోధుమ కావచ్చు, గోధుమతో చేసేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వరితో చేసే ఆహార పదార్థాలు కావచ్చు, వీటి వినియోగం తగ్గిపోయి ఉండవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇతర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ జనరేషన్స్కి వచ్చేసరికి మనం వరిని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ వనరులను ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిమాండ్ తగ్గిపోయింది. మీ పేరెంట్ జనరేషన్ వచ్చేసరికి 50% డిమాండ్ తగ్గిపోయింది వరికి. మరి మీ జనరేషన్ వచ్చేసరికి అది ఇంకా తగ్గిపోయింది, అది 20-30% పడిపోయింది అనుకుందాం. అంటే మనం ఇప్పుడు వరి, గోధుమని ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా కేటాయిస్తున్నటువంటి ఆ వనరులను ఇతర వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి మళ్లించవచ్చు. అందుకే పాలే శామ్యూల్సన్ డెఫినేషన్ మీరు బుక్స్లో చదివితే అంత సులభంగా అర్థం కాదు మీకు. అది ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు. అందుకే ఈ ఉదాహరణ తీసుకొని మీకు ఈ డెఫినేషన్ని మీకు విశ్లేషించి వివరించడం జరిగింది. పాలే శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనంలో 2 ప్రధానమైన అంశాలు గుర్తుంచుకోవాలి మీరు. ఒకటి టైం ఎలిమెంట్, 2 డైనమిక్. వీటిని మనం తెలుగులో కాలము మరియు డైనమిక్ని మనం చలన గుణం అంటాం అన్నమాట. అయితే ఈ శామ్యూల్సన్ నిర్వచన ప్రాముఖ్యత గురించి మనం చూసినట్లయితే వృద్ధి సిద్ధాంతం, ఆయన ప్రతిపాదించినటువంటి వృద్ధి సిద్ధాంతం వర్తమాన భవిష్యత్ వినియోగం, ఉత్పత్తి, పంపిణీల గురించి చర్చిస్తుంది. అంటే ప్రజెంట్ అండ్ ఇన్ ద ఫ్యూచర్, అంటే ప్రస్తుతము మరియు భవిష్యత్తులో వినియోగం, అంటే వస్తు సేవల వినియోగం, వస్తు సేవల ఉత్పత్తి, వస్తు సేవల పంపిణీల గురించి చర్చిస్తుందని అంటారు. అంటే శామ్యూల్సన్ ఏం చెప్పారంటే అర్థశాస్త్రం అనేది వర్తమానం మరియు భవిష్యత్తులో వస్తు సేవల వినియోగం, ఉత్పత్తి, పంపిణీల గురించి చర్చిస్తుందని చెప్పడం జరిగింది. అయితే శామ్యూల్సన్ నిర్వచనం అర్థశాస్త్ర పరిధిని పెంచిందని చెప్పవచ్చు. ఇక ఈ నిర్వచనం యొక్క ఇతర ప్రాముఖ్యతలను చూసినట్లయితే శామ్యూల్సన్ నిర్వచనం రాబిన్స్ నిర్వచనం కన్నా మెరుగైందని చెప్పవచ్చు. దిస్ ఈజ్ మోర్ సైంటిఫిక్. ఎందుకంటే వనరుల కొరత అనే అంశం నుండి ఇతర ఆర్థిక సమస్యల చర్చలకు దారితీయడం జరిగింది. లియోనల్ రాబిన్స్ చూసినట్లయితే ఆయన వనరుల కొరత వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. మరి శామ్యూల్సన్ ఇంకా ముందుకు వెళ్ళి ఇతర ఆర్థిక సమస్యలు, అంశాల గురించి చర్చించడం జరిగింది. అందుకే రాబిన్స్ కొరత నిర్వచనం తర్వాత అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి అర్థశాస్త్ర నిర్వచనం ఏదైనా ఉందంటే అది పాలే శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం. ఇక తర్వాత మనం చూద్దాం సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం. సంప్రదాయ పద్ధతిలో అర్థశాస్త్ర విషయాన్ని వినియోగం, ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, ప్రభుత్వ విత్తం అని 5 భాగాలుగా విభజించారు. అంటే సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అర్థశాస్త్రాన్ని ఈ విధంగా వివిధ భాగాలుగా విభజించడం జరిగింది. ఏ విధంగా? వినియోగం, ఉత్పత్తి, పంపిణీ, వినిమయం,
ప్రభుత్వ విత్తం. అంటే ఇవి చాప్టర్స్గా, అంటే అర్థశాస్త్రంలో ఈ భాగాలు ఉంటాయని విభజించడం జరిగింది. అంటే సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు. మరి ఆధునిక అర్థశాస్త్రవేత్త అయినటువంటి రగ్నార్ ఫ్రిష్, వన్ ఆఫ్ ద ఫేమస్ నార్వీజియన్ ఎకనామిస్ట్. He worked as professor in Oslo University in Norway. ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన రగ్నార్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త 1933లో అర్థశాస్త్రాన్ని స్థూల మరియు సూక్ష్మ అర్థశాస్త్రంగా విభజించడం జరిగింది. సూక్ష్మ అంటే మైక్రో, స్థూల అంటే మ్యాక్రో. సో రగ్నార్ ఫ్రిష్ అర్థశాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ మరియు మ్యాక్రో ఎకనామిక్స్గా విభజించడం జరిగింది. ఇప్పటికీ మనం దీన్నే ఎక్కువగా పాటించడం జరుగుతుంది. అంటే అర్థశాస్త్రాన్ని మనం 2 భాగాలుగా చదువుకుంటున్నాం. అంటే ఇప్పటికీ ఒకటి మైక్రో ఎకనామిక్స్, రెండవది మ్యాక్రో ఎకనామిక్స్. మరి సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమిటి మనం సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూక్ష్మ అనే పదం మైక్రో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. మైక్రో, ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. సూక్ష్మ అంటే చిన్నది అని అర్థం. అంటే మైక్రో అంటే సూక్ష్మ, సూక్ష్మ అంటే సింపుల్ తెలుగులో చిన్నది అని అర్థం. అంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం మైక్రో ఎకనామిక్స్ అంటాం. ఈ మైక్రో ఎకనామిక్స్ ఆరిజిన్ చూసినట్లయితే, అంటే ఆ పదం యొక్క పుట్టుకను చూసినట్లయితే ఇది గ్రీకు పదం నుండి రావడం జరిగింది. మైక్రో అనే ఒక గ్రీక్ పదం నుండి ఈ మైక్రో ఎకనామిక్స్ని తీసుకోవడం జరిగిందన్నమాట. ఇది ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత విభాగాలను అధ్యయనం చేస్తుంది. అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్ యూనిట్స్ని స్టడీ చేస్తుంది. ఇట్ స్టడీస్ అబౌట్ ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ యూనిట్స్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది. అంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి ఇంకో పేరు ఉంది, అది ధరల సిద్ధాంతం అని అంటాం, ప్రైస్ థియరీ. అంటే మనం సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు. అదేమిటి? ధరల సిద్ధాంతము. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రైస్ థియరీ అంటాం. డిమాండ్ సప్లైపై ఆధారపడే ధరల యంత్రాంగంపై సూక్ష్మ అర్థశాస్త్రం ఆధారపడి ఉంటుంది. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే, మరియు అది దేనిపై ఆధారపడి పనిచేస్తుందని చూసినట్లయితే, డిమాండ్ సప్లైపై ఆధారపడి ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఫంక్షన్ అవుతుందన్నమాట. ఇక రెండవది స్థూల అర్థశాస్త్రం, విచ్ ఇస్ కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇంతకుముందు మీకు సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పడం జరిగింది. మరి ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి కూడా ఒక పితామహుడు ఉన్నారు, ఆయనే ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. అఫ్ కోర్స్ ఓవరాల్గా ఆడమ్ స్మిత్ని మనం అర్థశాస్త్ర పితామహుడు అంటాం. బట్ మనం అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రంగా విభజించిన తర్వాత చూసినట్లయితే సూక్ష్మ అర్థశాస్త్రానికి ఆడమ్ స్మిత్ని పితామహుడుగా పేర్కొనడం జరుగుతుంది. మరి స్థూల అర్థశాస్త్రం విషయానికి వచ్చినట్లయితే మరొక ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త జేమ్ కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్, ఆయన్ని మనం స్థూల అర్థశాస్త్ర పితామహుడుగా పేర్కొనవచ్చు, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. అయితే ఇప్పుడు స్థూల అర్థశాస్త్రం యొక్క లక్షణాలను చూద్దాం. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్. స్థూల అనే పదం మ్యాక్రోస్, అంటే మ్యాక్రో అనే పదం మ్యాక్రోస్ అనే గ్రీక్ పదం నుండి ఆవిర్భవించింది. ద వర్డ్ మ్యాక్రో ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ మ్యాక్రోస్. దిస్ ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఇది అధ్యయనం చేస్తుంది. మనం ఇంతకుముందు మైక్రో ఎకనామిక్స్ చదివేటప్పుడు, అంటే విశ్లేషిస్తున్నప్పుడు మనం అనుకున్నాం, సూక్ష్మ అర్థశాస్త్రం వ్యక్తిగత యూనిట్ల గురించి చర్చిస్తుంది, అంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తుంది అది. మరి మ్యాక్రో ఎకనామిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను ఒక సింగిల్ యూనిట్గా తీసుకొని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థల్లో అందరు ఇండివిజువల్స్ ఉంటారు, అన్ని సంస్థలు కూడా
ఉంటాయి, అంటే వ్యవస్థలు కూడా ఉంటాయన్నమాట. దీనికి ఇంకో పేరుంది, అదేంటంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు. మనం మైక్రో ఎకనామిక్స్కి ఇంకో పేరుందని చెప్పాను, అది ప్రైస్ థియరీ. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ కూడా ఇంకో పేరుంది, అదే ఏంటంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అన్న థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్న బోత్ ఆర్ సేమ్. మరి మైక్రో ఎకనామిక్స్ ఆర్ ప్రైస్ థియరీ, ఈ రెండిట్లో ఏ పేరు వాడినప్పటికీ అది ఒకే దాన్ని సూచిస్తుంది అన్నమాట. ఇక స్థూల అర్థశాస్త్రం యొక్క లక్షణాలు చూసినట్లయితే ఇది దేని గురించి స్టడీ చేస్తుంది, దేనిని విశ్లేషిస్తుంది. మనం జస్ట్ ఇంతకుముందే మీకు చెప్పాను, స్థూల అర్థశాస్త్రం అనేది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని స్టడీ చేస్తుంది, విశ్లేషిస్తుంది. సో ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒక సింగిల్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది జాతీయ ఆదాయం, సమిష్టి ఉద్యోగిత, సమిష్టి పొదుపు, సమిష్టి పెట్టుబడి తదితర మొత్తాలను అధ్యయనం చేస్తుంది. అంటే మనం సమిష్టి అంటే ఇక్కడ అగ్రిగేట్, ఇంగ్లీష్లో మనం అగ్రిగేట్ అంటాం. సో జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అంటే మీకు తెలుసు అనుకుంటాను. రెండోది సమిష్టి ఉద్యోగిత, సమిష్టి ఉద్యోగిత అంటే అగ్రిగేట్ ఎంప్లాయ్మెంట్. మూడోది సమిష్టి పొదుపు, అగ్రిగేట్ సేవింగ్స్. సమిష్టి పెట్టుబడి, అగ్రిగేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎస్, ఈ మొత్తాలను స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేయడం జరుగుతుంది. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ఆధారంగా స్థూల అర్థశాస్త్రం పనిచేస్తుంది. దీన్ని మనం మెకానిజం అంటాం. అంటే స్థూల అర్థశాస్త్రం ఏ విధంగా పనిచేస్తుంది, దాని మెకానిజం ఏమిటి, దేనిపై డిపెండ్ అవుతుంది? సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై. ఇక్కడ సమిష్టి అంటే మనం ఎఫెక్టివ్ అనొచ్చు. ఇంతకుముందు మీకు చెప్పాను అగ్రిగేట్స్ అని. ఎస్, అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్, ఎస్, ఇవి మొత్తాలు. మరి స్థూల అర్థశాస్త్రం దేనిపై ఆధారపడి పనిచేస్తుంది అంటే దాని మెకానిజం ఏంటంటే సమిష్టి డిమాండ్, అంటే దీన్ని ఇంగ్లీష్లో మనం ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. సమిష్టి సప్లై, ఎఫెక్టివ్ సప్లై, ఈ రెండింటి ఆధారంగా ఈ స్థూల అర్థశాస్త్రం పనిచేస్తుంది. ఇప్పుడు కొన్ని మోడల్ ప్రశ్నలు మీకు ఇక్కడ వివరిస్తాను. అంటే ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1, దేశాల సంపద యొక్క ప్రకృతి మరియు కారణాలపై ఒక విచారణ అన్న ఆర్థికవేత్త ఎవరు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. దేశాల సంపద, ఈ పదం చూస్తేనే మనం గుర్తుపట్టవచ్చు. అంటే ఈ సంపద గురించి ఏ ఆర్థికవేత్త ఎక్కువగా వివరించడం జరిగింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 ఆడమ్ స్మిత్, 2 మార్షల్, 3 రాబిన్స్, 4 ఈ పైన పేర్కొన్నది ఏది కాదు. దేశాల సంపద యొక్క ప్రకృతి మరియు కారణాలపై ఒక విచారణ, అండ్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆడమ్ స్మిత్. సో ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, ఆడమ్ స్మిత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక రెండవ ప్రశ్న, మానవ సంక్షేమం అర్థశాస్త్ర అంశంగా ఉంది. ఈ ప్రకటన ఏ ఆర్థికవేత్త పేరుతో అనుబంధం కలిగి ఉంది? ఈ టైటిల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సంక్షేమం, ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో ఉపయోగించినటువంటి ఆర్థికవేత్త ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆ తర్వాత చాలామంది ఈ అర్థశాస్త్రం, సంక్షేమం వీటిపై చర్చించడం జరిగింది. మన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త నోబెల్ లారెట్ అమర్త్య సేన్ కూడా ఈ సంక్షేమ అర్థశాస్త్రంపై ఆయన అనేక పరిశోధనలు చేయడం జరిగింది. మరి అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా ఈ వెల్ఫేర్ అనే ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. యువర్ ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. మరి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? ఏ మార్షల్, బి పిగో, 3 పెన్సన్, డి పైమూడు. మరి మార్షల్ మానవ సంక్షేమ నిర్వచనాన్ని ఇచ్చాడు, కరెక్ట్ ఆన్సర్. మరి రెండోది పిగో. పిగో ఎవరు? మార్షల్ అనుచరుడు. అంటే మార్షల్ ప్రతిపాదించినటువంటి ఈ సంక్షేమ నిర్వచనాన్ని ఆయన సపోర్ట్ చేశాడు. మరి మూడోది పెన్సన్, ఈయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంది? ఈ పై 3 అనేది డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇక ఇంకొక ప్రశ్న వివరిస్తాను. ఎకనామిక్స్ యొక్క
కొరత నిర్వచనం ఎవరిచ్చారు? వెరీ స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. 4 పేర్లు ఇచ్చారు. అంటే కొరత నిర్వచనాన్ని ఎవరు ప్రతిపాదించారనే ఆన్సర్ మీకు డెఫినెట్గా తెలిసి ఉంటేనే ఇక్కడ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఏమీ పనిచేయదు. ఏ ఆడమ్ స్మిత్, బి మార్షల్, 3 రాబిన్స్, 4 రాబిన్సన్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. లియోనార్డ్ రాబిన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే, ఏ సిద్ధాంతం సాధారణంగా సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో ఉంది? 1 ధర సిద్ధాంతం, 2 ఆదాయ సిద్ధాంతం, 3 ఉపాధి సిద్ధాంతం, 4 పైన పేర్కొన్నవి ఏవి లేవు. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఏ సిద్ధాంతం సాధారణంగా సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో ఉంది అంటే కింద 3 సిద్ధాంతాలు ఇచ్చారు. సో ఇందులో ఏది సూక్ష్మ ఆర్థిక శాస్త్రానికి చెందినది చూడాలి. 1 ఏ ధర సిద్ధాంతం, ఎస్ ప్రైస్ థియరీ. 2 ఆదాయ సిద్ధాంతం, ఎస్ ఇన్కమ్ థియరీ. 3 ఉపాధి సిద్ధాంతం, ఎంప్లాయ్మెంట్ థియరీ. మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. సూక్ష్మ అర్థశాస్త్రానికి ఇంకో పేరుందని చెప్పాను, అది ప్రైస్ థియరీ అంటే ధర సిద్ధాంతం. మరి అదేవిధంగా స్థూల అర్థశాస్త్రానికి ఇంకో పేరుంది, అది థియరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ కట్. ఇక్కడ చూడండి మీరు, సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి సిద్ధాంతాల్లో అంటే కింది వాటిలో ఉన్న వాటిలో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అంటే ధర సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో మీకు వివిధ పోటీ పరీక్షల్లో ఇటువంటి ఎకనామిక్స్ సంబంధించి ఇటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అందరూ ఇటువంటి ప్రశ్నలు మనం విశ్లేషించుకొని ఎలిమినేషన్ మెథడ్ కానీ ఇటువంటివి పాటించి వాటికి సరైన ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది.